పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. ప్రతి వారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమం ద్వారా ఎంతో అద్భుతమైన కొటేషన్స్తో నేను వచ్చేస్తున్నాను. దానికి చక్కని వివరణ ఇస్తూ మనందరికీ కూడా ఆధ్యాత్మిక అద్భుత జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు ప్రకృతి మహేష్ గారు. మరి ఈ వారం కూడా కొటేషన్స్తో నేను సిద్ధంగా ఉన్నాను. మరి దానికి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు సార్ కూడా సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు, అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ మరొక కొత్త ఎపిసోడ్లోకి. యా సార్. సో మరి ఈరోజు అగైన్ మనం భిన్నంగా ఆలోచించే కొటేషన్స్తోనే ముందుకు వెళ్దాము. ఈరోజు మన ఫస్ట్ కొటేషన్: ఎప్పుడు ఏం చెయ్యాలి, ఎక్కడ ఏమి చెయ్యాలి, ఎప్పుడు ఎక్కడ ఏది ఎంత చెయ్యాలి, ఎంత చెయ్యకూడదు అన్న కనీస అవగాహన కలిగి ఉండి తగిన విధంగా నడుచుకోవడమే సమయస్ఫూర్తి అంటారు. సమయస్ఫూర్తి లేనివారు తమ గౌరవాన్ని తామే పోగొట్టుకుంటూ ఉంటారు ఈ లోకంలో. సమయస్ఫూర్తి పుట్టుకతో అందరికీ రాదు. అందరూ స్నేహ కాదు, అందరూ ఉమామహేష్ గారు కూడా కాదు. సో నేను మీ అంత సమయస్ఫూర్తిగా ఉంటే అప్పుడు మళ్ళీ ఉమామహేష్ గారు ఎందుకు? నేను మీలా ఉండలేను కదా సార్. అందరూ ఒకేలా ఎందుకు ఆలోచిస్తారు? మేబీ కొంతమంది తప్పులు చేయడం వల్లే కూడా మనలాంటి వాళ్ళు, అంటే కొంచెం బెటర్గా ఆలోచించిన వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఉంటుందేమో కదా. మనం ఈరోజు భిన్నంగా ఆలోచించి ఎపిసోడ్స్ చేయడం కావచ్చు, ఆరు పత్రిసారు ఇంత కష్టపడడానికి కూడా రీజన్ తలలాంటి వాళ్ళని తయారు చేయడం కోసం. పత్రిసారి లక్ష్యం కోటి మంది పత్రిసారులను తయారు చేయడం, ప్రతి మనిషిని పత్రిసారిలాగా చేయడం. నిజమైన జ్ఞాని ఎప్పుడు కూడా అవతల వాళ్ళు నన్ను ఎప్పుడు ఫాలో అవుతూ ఉండాలనుకోడు, తనంతటి వాళ్ళు కావాలనుకోడు. ప్రతి తండ్రి కొడుకుని ఏమనుకుంటాడు? తనకంటే గొప్పవాడు కావాలనుకుంటాడు, అవునా కదా? అలాగే ప్రతి గురువు, ప్రతి జ్ఞాని తను జ్ఞానం పంచేది నేను ఇంత కష్టపడ్డాను, ఇంత కష్టపడకుండా వీళ్ళు నాకంటే సులభంగా ఇంకా పైకి వెళ్ళాలి అనుకోనే చేస్తుంటాడు. బుద్ధుడు చేసినా, రాముడు చేసినా, కృష్ణుడు చేసినా, పత్రిసారి చేసినా. సో మనం కూడా భిన్నంగా ఆలోచించి చేయడం దానికోసమే. సో మనలాగా సమయస్ఫూర్తి వాళ్ళకు ఉండకపోవచ్చు, మనకు సమయస్ఫూర్తి వచ్చింది, దాన్ని పంచితే మనలాగా వాళ్ళకి దెబ్బలు తగలకుండా, మళ్ళీ వాళ్ళ చేతులు కాల్చుకుని ఆ తర్వాత ఆకులు పట్టుకోకుండా డైరెక్ట్గా సమయస్ఫూర్తికి వెళ్ళగలిగితే వాళ్ళు ఇంకా ఫాస్ట్గా డెవలప్ అవుతారు అనే ఉద్దేశంతోనే పుస్తకాలు రాస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. సో దానివల్ల మనకు లాభమే, కానీ మన ఐడెంటిటీ కోల్పోం. ఇప్పుడు భిన్నంగా ఆలోచించు నేను చాలా కొటేషన్స్ కానీ బుక్స్ రాస్తుంటే ఫస్ట్ నాకు ఫోన్ చేసి చాలామంది అన్నోన్ పీపుల్, మెడిటేటర్స్కి తెలుసు నేను ఎవరనేది. అన్నోన్ పీపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, మీ గురువు ఎవరు అని అడుగుతారు. మీరు ఇలా రాయగలుగుతున్నారు ఈ వయసులో, ఇంత అనుభవ జ్ఞానం వచ్చింది అంటే మీ వెనక ఎవరో ఉండాలి. నా వెనకలో ఉండేది పత్రిసారు. నేను పత్రిసారు వల్ల ఈరోజు ఇలా తయారయ్యా. అంటే నా గొప్పతనం పత్రిసారు గొప్పతనంలో అనువంత. ఆయన గొప్పవాడు కాబట్టి, రామకృష్ణ పరమహంస గొప్పవాడు కాబట్టి వివేకానందుడు తయారయ్యాడు. సో వివేకానందుడు గొప్పగా తయారు కావడం వల్ల రామకృష్ణ పరమహంస గారి ఐడెంటిటీ తగ్గలేదు, ఇంకా పెరిగింది. పత్రిసారు వల్ల మనం సదానందేవి గొప్పతనం తెలుసుకున్నాం. పత్రిసారు వల్ల మనం ఓషోరజనీష్ ఒక గొప్పతనం తెలుసుకున్నాం. ఒక మనిషి గొప్పవాడైతే ఇంకొక గొప్ప వ్యక్తి ఒక ఐడెంటిటీ తగ్గదు, ఇంకా పెరుగుతుంది. సో ఈ ఐడెంటిటీ క్రైసిస్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అదొక రకమైన ఈగో బేస్డ్ స్ట్రాటజీ. మనం పంచుతూ వెళ్ళాలి. మనకు తెలిసిన జ్ఞానాన్ని, అతి ముఖ్యంగా పాటించిన జ్ఞానాన్ని, ప్రాక్టికల్ జ్ఞానాన్ని, థియరిటికల్ జ్ఞానాన్ని కావాలి, ప్రాక్టికల్ జ్ఞానాన్ని మనం పంచుతూ వెళ్ళాలి. సో దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సమయస్ఫూర్తి అనేది ఎందుకు? ప్రతి మనిషి తెలుసో తెలియకో అవసరానికి మించి చేయడం వల్ల తెలియకుండానే తన గౌరవాన్ని తాను కోల్పోతూ ఉంటాడు. ఉదాహరణకి ఒక ధ్యాన కార్యక్రమానికి వెళ్ళాం, ఆడ మనకు ఇచ్చింది ఒక 5 నిమిషాలు అనుకోండి. ఆర్గనైజర్స్కి పాపం ఒక 10 మందితో మాట్లాడించాలని ఉంటుంది, వాళ్ళు ముందే లెక్క వేసుకుంటారు. 10 మందితో మాట్లాడించాలనుకుంటే మనమే గంటసేపు మాట్లాడాలనుకున్నాం. ఆ ప్రోగ్రాం ఏం కావాలి? ఆ ప్రోగ్రాం లక్ష్యం ఒకటి ఉంటుంది. ఆ లక్ష్యాన్ని బట్టి వాళ్ళు ఈ వ్యక్తికి 5 నిమిషాలు, ఈ వ్యక్తి 10 నిమిషాలు, ఈ వ్యక్తి 2 నిమిషాలు అని అనుకొని ఉంటారు. ఆ ప్లాన్లో భాగంగా మనం అక్కడ ఆర్గనైజర్స్ ప్రోగ్రామ్ తయారు చేస్తుంటారు. నాకు మైక్ ఇచ్చేసాడు కానీ గంట సేపు మాట్లాడకూడదు, నాకు సరిపోదు 5 నిమిషాలు అనుకుంటే రావద్దు. ముందే చెప్పాలి ఆర్గనైజర్స్, బాబు నాకు 5 నిమిషాలు సరిపోదు, నాకు 1 గంట ఇస్తేనే వస్తాను, లేకపోతే రాను. లేదు వచ్చి తెలిసిన తర్వాత
అంటే వచ్చిన తర్వాత తెలిసింది నో ప్రాబ్లం 5 నిమిషాలు ఇస్తే 10 నిమిషాలు ఇస్తే. ఒకసారి నేను ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్కి వెళ్ళాను. 10 సార్లు పంపించాడు ఢిల్లీలో. ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు వెళ్ళాను. ఆల్మోస్ట్ 60 దేశాల నుంచి అటెండ్ అయ్యారు. ఎప్పుడు అది ఐ థింక్ నా గుర్తుండి 2003 ఆ టైంలో నేను వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఇచ్చిన టైం ఎంతో తెలుసా? 1 నిమిషం. ఒకటే నిమిషమే. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అంటే ఎన్నో దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కలిసి 2 గంటలు మాట్లాడాలి. 2 అవర్స్ ప్రోగ్రామ్. 60 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక 60-70 మంది కలిసి 60 నిమిషాలు మాట్లాడాలి. ఎన్ని నిమిషాలు మాట్లాడతారు? ఒకటే నిమిషంలో ధ్యానం గురించి చెప్పమన్నారు. అంతే చెప్పాను, వచ్చేసాను. ఒకటే నిమిషంలో ఎలా అంతే. చెప్తాం సార్? అదే అక్కడ మన విఘ్నత, అదే మన యొక్క కాన్ఫిడెన్స్. మనకు ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే అంత తక్కువ టైంలోనే చెప్పగలుగుతాం. సార్ ఏం చెప్పాడు? ఒకటే లైన్లో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యానం చెప్పలేదా? ఒక లైన్లో సార్ చెప్పగలిగినప్పుడు మనం ఒక లైన్లో చెప్పలేకపోతున్నాము అంటే మనలో అంత క్లారిటీ లేదు. మనకు 100 లైన్లు కావాలా? 1 నిమిషంలో ఎప్పుడే చెప్తాను ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేయడం వల్ల మన జీవితం అద్భుతంగా తయారవుతుంది, శక్తివంతంగా తయారవుతుంది, ఆనందంగా తయారవుతుంది. అయిపోయింది. ఇంకేం కావాలి? స్పీచ్ ఇవ్వాలా? దట్ ఈజ్ వాట్ ఈజ్ సమయస్ఫూర్తి. అక్కడ సమయం ఎంత ఉంది, మనకు ఎంత ఉంది. మనం 1 నిమిషం కంటే ఎక్కువ అక్కడ మాట్లాడితే మన గౌరవం పోతుంది అక్కడ. ఎందుకంటే ఇతరుల యొక్క టైం మనకు తినేసాం. ఇతరులు ఏమనుకుంటారు? వీడు ఇచ్చిన టైం కంటే ఎక్కువ మాట్లాడేశాడు, పోయింది గౌరవం. వాళ్ళకు వాళ్ళు టైం ఇస్తే ఓకే. ఇంకో గంట మాట్లాడాను సార్ నేను. అందుకే ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా ఇంకా ఎంత టైం ఉంది అని అడుగుతాను. నాకు ఎంత టైం, ఫస్ట్ క్వశ్చన్ అది అడుగుతాను. నాకు ఎంత టైం ఇచ్చారు మీరు? ముందు ఫిక్స్ చేసుకుంటా టైం. దాన్ని బట్టి నేను ఎంత మాట్లాడాలి. ఇప్పుడు మన ఎపిసోడ్ ఉంది, మనం హాఫ్ అన్ అవర్కి మించి మాట్లాడాము అనుకోండి, మనం అది మాట్లాడి కూడా వేస్ట్, కట్ చేసేస్తాం. టైం వేస్ట్ కదా. మన ఎపిసోడ్ హాఫ్ అన్ అవర్, మనం కరెక్ట్గా మనం బ్యాలెన్స్డ్గా మనం చూసుకొని మాట్లాడతాం. ఇదే సమయస్ఫూర్తి. మన ఎపిసోడే మన సమయస్ఫూర్తి. ఈరోజు పిఎంసీలో ఎన్ని వందల ప్రోగ్రాంలు జరుగుతున్నాయంటే అందరూ సమయస్ఫూర్తిని పాటించడం వల్లనే కదా. ఇదే సమయస్ఫూర్తి మన స్టేజ్ల మీద లేకుంటే ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా ఎక్కడైనా ఏదైనా చేసేటప్పుడు పాటించవచ్చు కదా. సమయస్ఫూర్తి ఉండడం వల్లనే ఈరోజు పిఎంసీ ఇంత అద్భుతంగా నడుస్తుంది. మనందరం కలిసి సమయస్ఫూర్తిగా ఉంటున్నాం. లేకపోతే నడవదు. మన స్టేజ్ పైన ఒక్కసారి మైట్ పట్టుకుంటే పొద్దున్నే సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉంటాం. మనకు టైం ఇవ్వకపోయినా అవతల వాడు మనకు టైం ఇచ్చి ఉండాలి. అది గౌరవం. ఇచ్చి ఉంటే ఎంతసేపైనా మీరు ఎంతసేపైనా మాట్లాడాలంటే చెప్పరు. ఒకసారి ఒక థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. సో ఏ పని అయినా సరే ఎంతసేపు చేయాలి, ఏ మాట్లాడినా సరే ఎంతసేపు మాట్లాడాలి, అవతల వాడు మనకి ఎంత టైం ఇచ్చాడు, ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. వాటిని బట్టి మనం నడుచుకోగలిగితే మన విలువ పెరుగుతుంది. సార్ మన జీవితంలో ఇలాంటి వాళ్ళు ఏది ఎంతసేపు చేయాలో చేయకుండా, ఎంతసేపు మాట్లాడాలో మాట్లాడకుండా, అంటే మీరు ఏదైతే ఇప్పుడు పాయింట్స్ చెప్పారో వాటన్నిటికీ రివర్స్లో చేస్తారు. మనం ఏదైనా చెప్తే అంటే ఇప్పుడు అలాంటి మనుషులు ఎదురుపడినప్పుడు చెప్పకుండా ఉండలేం. నేనైతే తిడతా, చెప్పను, నేను డైరెక్ట్గా అయితే తిడతాను. అంటే అది నా బాడీ లాంగ్వేజ్ అనమాట. ముందో 2 సార్లు చెప్తా, మూడోసారి గట్టిగా తిట్టేస్తా. నాకు అనిపిస్తూ ఉంటుంది, నాకు అవసరమా, నేను ఎందుకు నా ఎనర్జీని లూజ్ చేసుకుంటున్నాను, మరి నేను మళ్ళీ వాళ్ళతోనే జర్నీ చేయాల్సి వస్తుంది, తిట్టక తప్పట్లేదు, ఏం చేయాలనే ఫీలింగ్ వస్తుంది. అంటే నేను తన్ని జడ్జి చేసి తన వల్ల నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నా. మీరు అన్నట్టు ఎక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాదు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు మన దగ్గర. వాళ్ళు చేసే పిచ్చి పనుల వల్ల పక్కనున్న వాళ్ళు మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. ఏం చేయమంటారు అలాంటప్పుడు? అందుకే ముందు వాళ్ళని ప్రిపేర్ చేయాలి యాజ్ అన్ ఆర్గనైజర్. మనం మొన్న నారాయణపేటలో నేను ఇంతే బుక్ రిలీజ్ చేశాం. ఒక 5 మంది ఉన్నాం స్టేజ్ పైన. ముందే క్లియర్గా స్పష్టంగా అందరికి చెప్పాను, మీకు ఇంత టైం కంటే ఎక్కువ ఇవ్వము, 15 నిమిషాలు మాత్రమే. ఆ 15 నిమిషాలు అయిపోయే ముందు దూరం నుంచి ఎవరెవరు చేతులు ఇప్పుతారు, మీరు ఎక్కడున్నా ఆపేయాల్సి వస్తుంది. దానికి తగినట్టుగా మీరు స్పీచ్ ప్లాన్ చేసుకోండి, ఆర్ మీరు షార్ప్గా కట్ చేయబడతారు. ఎందుకంటే ఉన్నది 2 అవర్స్ ప్రోగ్రామ్, 5 మంది మాట్లాడాలి స్టేజ్ పైన. అందరి టైమే ఇంపార్టెంట్. ఒక్కొక్కరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. 5 మంది, 3 పుస్తకాలు రిలీజ్ చేశారు, 2 గెస్టులు. గెస్టుకు మైక్ ఇచ్చి మాట్లాడమంటే 2 గంటలు ఆయన మాట్లాడారు అనుకోండి, ఏమైపోతుంది? బుక్లు ఎప్పుడు రిలీజ్ చేయాలి? అంతే కదా. అవును సార్. అందుకే ఆర్గనైజర్గా మన పని అది. ముందు క్లారిటీ ఇవ్వాలి.
క్లారిటీ ఇచ్చినా ఇలా అలాగే బిహేవ్ చేస్తే మొహమాటం ఏం లేదు, లాగేసుకోవడమే. అది వాళ్ళ ప్రాబ్లం. సార్ ఎన్నోసార్లు మైక్ లాక్కునేవాడు, మీకు గుర్తుందో లేదు, కొట్టేవాడు కూడా. డైరెక్ట్గా పాయింట్కి రండి అని చెప్పేవాడు. చాలా సార్ ఎంతో మహానుభావుడు, చాలా పేషెన్స్గా ఉంటాడు. మీకు ధ్యానం వల్ల లాభాలు చెప్పండి, మీరేం పొందారో చెప్పండి అంటే, నేను బస్సు ఎక్కాను, బస్సు వెళ్తూ ఉంటే సీటు దొరికింది, సీటు మీద కూర్చున్నాను దగ్గర నుంచి మొదలు పెడతారు. కమ్ టు ద పాయింట్ డైరెక్ట్లీ అని కొన్ని వేల సార్లు సార్ స్టేజ్ మీద చెప్పడం విన్నాను నేను. సార్ని పొగుడుతూ ఉంటాం, సార్ మహాగురువు, సారు వీరాతి వీరుడు. అయినా నేను అడిగింది ఏంటి, నువ్వు నా గురించి ఎందుకు చెప్తున్నావు, నా గురించి కూడా నువ్వు చెప్పే అవసరం లేదు. నేను అడిగినట్టు ఏంటి, నువ్వు ధ్యానం వల్ల ఏం సాధించావో చెప్పు, ఏమి లాభం పొందావో అది చెప్పు, అది కావాలి వాళ్ళకి. అందుకని నేను ఎల్కేజీలో పుట్టాను, యూకేజీకి వచ్చాను, అక్కడే మన యొక్క క్లారిటీ ఎంత ఉంది అని అర్థమవుతుంది, మన విఘ్నత ఎంత ఉంది. సార్ ఎంత పేషెన్స్ అంటే అన్ని లక్షల మందిని ఎలా బేర్ చేశాడు అనిపిస్తుంది మనకు. మీరు అన్నట్టు కోపం వస్తూ ఉంటుంది, చిరాకు వస్తుంది, ఎక్కడ కొట్టేయాలనిపిస్తుంటుంది. అందుకే మనం ముందు ప్రిపేర్డ్గానే ఉండాలి. ఒకసారి నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను, ఓపెన్ స్పీకింగ్. ఇదే ఊరు ఎక్కడ అనేసి అనవసరం, నన్ను చాలా కష్టపడి అడుక్కొని ప్రోగ్రామ్కి పిలిచారు. నేను రానంటే కూడా రావాల్సిందే, మీలాంటి మహానుభావులు రావాలి, ఎంతోమంది మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పాను. సరే నేను వెళ్ళాను. మార్నింగ్ 10 o'clock ప్రోగ్రామ్ అయితే నేను 6 o'clock అంతా వెళ్ళాను. 10కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఒక పెద్ద మనిషికి మైక్ ఇచ్చాడు, చీఫ్ గెస్ట్. 4 వరకు ఆయనే మాట్లాడాడు. 10 to 4 ప్రోగ్రామ్, 4 వరకు, మార్నింగ్ 10 నుంచి 4 వరకు మన మెడిటేషన్ ప్రోగ్రాంలో ఆయనే మాట్లాడాడు. లాస్ట్ 5 నిమిషాలు నాకు ఇచ్చారు మైక్. లాస్ట్ 5 నిమిషాలు మాట్లాడి వచ్చేసాను. అప్పుడు నా డ్యూటీ అయిపోయింది, అది మీ డ్యూటీ, మీరు చూసుకోవాలి. నేను రమ్మన్నారు వచ్చాను, మీరు అడుక్కున్నారు వచ్చాను. వాళ్ళు పరిస్థితి ఏంటి పాపం, వాళ్ళు అవతల చెప్పుకోలేరు, నాకు చెప్పలేరు. నాకు చెప్పినా ఓకే, చెప్పకపోయినా ఓకే, నో ప్రాబ్లం. నేను వెళ్ళడం వరకే నా డ్యూటీ, మిగతా ఆర్గనైజర్స్ డ్యూటీ. వాళ్ళు చూసుకోవాలి. పాపం అవతల ఆ పెద్ద మనిషి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. నో ప్రాబ్లం, డోంట్ వరీ, ఫీల్ అవ్వకండి. ఆయన అనుకోకుండా వచ్చాడు, మాట్లాడుతూనే ఉన్నాడు 4 సాయంత్రం 4 గంటల వరకు మాట్లాడాడు. 5 నిమిషాలు మాట్లాడి వచ్చిన పని అయిపోయింది, థ్యాంక్ యూ వెరీ మచ్, వచ్చేసింది. నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అక్కడ ఓహో ఇదా స్పిరిచువాలిటీని 5 నిమిషాలు వాళ్ళు తెలుసుకున్నారు. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈయనకు మైక్ ఇవ్వకపోయినా ఆనందంగా ఉన్నాడు. ఇలా ఉండాలి స్పిరిచువాలిటీ అంటే, ఇది కదా సత్యం అంటే. మనం చెప్పగానే చెప్పేసాం కదా, స్పీచ్ ఇస్తేనే చెప్పినట్టు. మన బిహేవియర్లో వాళ్ళకందరూ తెలిసిపోయినా, మన కళ్ళలో ఆనందం ఎక్కడ తగ్గలేదు, మన మాటల్లో ఆనందం ఎక్కడ తగ్గలేదు, విసుగు లేదు, విరామం లేదు, హ్యాపీగా ఉన్నాం. కళ్ళల్లో ఎక్కడ ఏం చేంజెస్ ఏమీ లేవు, మాటల్లో చేంజెస్ లేవు. పొద్దున వచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాం, సాయంత్రం వచ్చినప్పుడు అంతే ఫ్రెష్గా వెళ్ళాము, టక్కని వెళ్ళి బక్స్ ఎక్కి వెళ్ళిపోయాను. సో మనం చెప్పగానే మెసేజ్ ఇచ్చేసినాం కదా, అయిపోయింది. మార్నింగ్ 10 to 4 మనం మాట్లాడకుండా మెసేజ్ ఇవ్వడం అంటే మాట్లాడడం అనుకుంటారు చాలామంది. కాదు, నడవడిక. మన అవర్ బిహేవియర్ యాజ్ బెస్ట్ మెసేజ్. మన ఆనందాన్ని, మన సమస్థితిని కోల్పోకుండా అలాగే హ్యాపీగా ఉండగలగడం పెద్ద మెసేజ్ ఈ ప్రపంచానికి. మనం ఇవ్వగలిగే మెసేజ్, ప్రాక్టికల్ మెసేజ్. అఫ్కోర్స్ అవతల వ్యక్తికి ఉండాలి అది, ఆ జ్ఞానం. లేదు, వీళ్ళు ఏం చేయలేకపోతారు, ఎందుకంటే పెద్ద మనిషి, వాళ్ళకి ఏదో అవసరాలు ఉన్నాయి, ఎంత వ్యాపార అవసరాలు ఉన్నాయి, లేదంటే ఏదో డొనేషన్ ఇచ్చాడు, ఏదో చేసింటాడు పాపం. సో ఇక్కడ ఆర్గనైజర్స్ పట్టించుకోవాలి, ఆర్ మనము ఆ ప్రోగ్రాంతో మనకు ఎలాంటి సంబంధం లేకపోతే హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. మనం ఆర్గనైజర్ అయితే ముందే క్లారిటీ ఇవ్వాలి. లేదు మనము కూడా ఒక పార్టిసిపెంట్ అయితే మన ఆనందాన్ని కోల్పోకుండా భిన్నంగా ఆలోచించి పుస్తకం అంతా ఇలాంటి అనుభవాలు ఎన్నో వేల అనుభవాల నుంచి వచ్చిందే. మన ఆనందాన్ని ఎలా కోల్పోకుండా ఉండాలి. మన ఆనందం మనకి ఇంపార్టెంటా, మైక్ తీసుకొని మాట్లాడడం ఇంపార్టెంటా? హ్యాపీనెస్ దట్స్ ఆల్, అయిపోయింది. సో ఏ లక్ష్యంతో వెళ్ళామో ఆ లక్ష్యంతో తిరిగి రావాలి. మాట్లాడడం మన లక్ష్యం కాదు, ఆనందంగా జీవించడం మన లక్ష్యం అనుకుంటే ఆనందాన్ని కోల్పోకుండా హ్యాపీగా ఉండాలి. శ్రీకృష్ణుడు యుద్ధంలో కూడా నవ్వుతూ అలా చక్రం తిప్పాడు, అలా చక్రం ఇస్తాడు. మనం గమనిస్తే శ్రీకృష్ణుడు ఎక్కడ కూడా సీరియస్గా మాట్లాడినట్టు ఉండదు, నవ్వుతూ మాట్లాడుతుంటాడు, నవ్వుతూ చంపేస్తుంటాడు, నవ్వుతూ చక్రాన్ని వదిలేస్తుంటాడు. ఆనందంగా మనమే చాలా
భయంకరంగా యుద్ధం చేస్తాను. ఆయన భీకర యుద్ధాలు ఎప్పుడు చేయలేదు. అలా యుద్ధ వీరులాగా కూడా చూపించుకోలేదు ఆయన. ఆయన అనుకుంటే టక్కన ఒకసారి చక్రం వదిలిపెడితే ప్రపంచం అంతా లేచిపోతుంది. కానీ నవ్వుతూ అలెగ్జాండర్ లాగా ప్రపంచాన్ని జయించాలని ఆయన చూపించలేదు. ఆయన జీవించి చూపించాడు. మనం కూడా జీవించి చూపిద్దాం. ఆర్ మనం ఆ ప్రోగ్రామ్ యొక్క ఆర్గనైజర్ అయితే ముందే క్లారిటీ ఇవ్వాలి, కండిషన్స్ పెట్టాలి. కండిషన్స్ ఇవ్వకపోతే, చెప్పకపోతే అది మన ప్రాబ్లం, మన తప్పు. కండిషన్స్ ముందే చెప్పినా కూడా వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తుంటే హ్యాపీగా లాగేసుకోవచ్చు. నేను అలాగే చేస్తాను. ఒకవేళ నేను ఆర్గనైజర్ అయితే లాగేసుకోవడమే. ఆల్రెడీ గివెన్ టైమ్ ఈజ్ ఓవర్. దట్ ఈస్ ప్రొఫెషనల్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ థింగ్స్. యువర్ టైమ్ ఈజ్ అప్. సూపర్ సార్. మనం ఎవరికైనా ఏదైనా చెప్తే వాళ్ళు బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే, నువ్వు ఇలా చేస్తున్నావు కదా, నువ్వు ఇలా చేయకూడదు, ఇక్కడ ఇలా, అక్కడ ఆ రోజు అలా ఉన్నావు కదా, అక్కడ అలా ఉండకూడదు మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే, నాకు అంతా తెలుసు, నువ్వేంటి నాకు చెప్పేది, నాకు మొత్తం తెలుసు, నీతో చెప్పించుకోవాల్సిన స్థితిలో నేను లేను అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అప్పుడు కోపం వస్తుంది. అంటే వాళ్ళతో రిలేషన్ కట్ చేసుకోవాలా, ఇలాంటి మూర్ఖులతో ఎందుకు కలిసి ఉండాలి మనం అని కట్ చేసుకోవాలా, లేదు అంటే భరించాలా? మీకు అవసరం ఉందా, అవసరం లేదా? అవసరం కోసం భరించాలి అంటారా? అంటే నేను ఒక్కొక్కసారి అనుకుంటా అవసరం ఉంది కాబట్టి భరించాలా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో ఎంతవరకు అవసరం ఉంది, ఎంతవరకు తప్పనిసరి అవసరం కాకపోతే భరించే అవసరం లేదు ఎవరిని. తప్పనిసరి ఒక అవసరం లేదన్నప్పుడు అవాయిడ్ చేయడానికి మించిన ఉత్తమమైన పని ఇంకొకటి లేదు. వీడు కాకపోతే ఇంకొకటి దొరుకుతారు మనకి. మన భయం ఏంటంటే ఈ వ్యక్తి పోతే మనకు భవిష్యత్తులో వేరే పనులకి ఎవరు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. మనం ఆనందంగా అవాయిడ్ చేస్తే తానవ్వక నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. తప్పించుకు తిరగడం అనేది కూడా ఒక టాలెంట్. జరాసంధుడు వచ్చాడు, శ్రీకృష్ణుడు చంపాడేంటి, తప్పించుకున్నాడు. అవసరం లేదు, ఆయన లెవెల్ అది కాదు, జరాసంధుడిని చంపే లెవెల్ కాదు. భీముడు చంపాలి, భీముడు టాలెంట్ అది. భీముడు నాయన నువ్వు వెళ్ళు, నీ డ్యూటీ అని చెప్పాడు, వెళ్ళి చంపేస్తాడు. తప్పించుకు తిరుగువాడు. అన్నీ మనమే చేయాలా, మనం అక్కడే ఉండాలా, ఈ వ్యక్తితో పోరాడి పోటీ చేయాలి, లేకుంటే సాధించాలా, ఏం అవసరం లేదు. అనవసరం అనిపిస్తే ఎస్కేప్. అన్ని చోట్ల మన అవసరం లేదు, అందరూ మనకు అవసరం లేదు. తప్పనిసరి అవసరమైతే ఆనందంగా స్వీకరించాలి, అడ్జస్ట్మెంట్ కాదు. మళ్ళీ విషయాన్ని శివుడు ఆనందంగా తాగాడా, ఏడ్చుకుంటూ తాగాడా? విషయాన్ని ఆనందంగా స్వీకరించాడు, హాలాహలాన్ని. సోక్రటీస్ ఆనందంగా తాగాడా, ఏడ్చుకుంటూ అయ్యో నాకు విషమిచ్చారే, నేను సోక్రటీస్ ఏడవలేదు, ఆనందంగా స్వీకరించాడు. నేను సత్యాన్ని వదలను, కావాలంటే విషయాన్ని స్వీకరిస్తాను. జీసస్ క్రైస్ట్ శిలువ ఏడ్చుకుంటూ వేసాడా? వేసుకోలేదే, ఆనందంగా శిలువ మోసాడు. వాళ్ళందరూ ఎందుకు సార్ ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారు? బతుకుంటే ఇంకా వరల్డ్ని చేంజ్ చేయొచ్చు కదా, వాళ్ళ ఎనర్జీని ఇంకా స్ప్రెడ్ చేయొచ్చు కదా, ఎందుకు తెలిసి చచ్చిపోయారు వాళ్ళు? ఇప్పుడు గమనిస్తే శిలువ వేయడం అన్న దానివల్ల ఇంకా ఎక్కువ తెలుసుకున్నారు ప్రపంచం. అది ప్లస్ పాయింటే, మైనస్ పాయింట్ కాలేదు. ఆయన దాని ద్వారా ఆయన ప్రపంచాన్ని చూపించాడు ఎలా జీవించాలో. సత్యాన్ని వదలావని అడిగారు వాళ్ళు, వదలను అన్నారు. సత్యాన్ని వదులుతావా, చనిపోతావా? సత్యమేవ జయితే. సోక్రటీసు జీసస్ క్రైస్ట్ ఒక 500 సంవత్సరాల తేడాతోనే ఉన్నారు. ఇద్దరు సత్యం కోసమే ప్రాణాలు వదిలిపించారు. వివేకానందుని రాళ్ళతో కొట్టారు. అప్పుడు వదిలిపించి మనకు తెలియదులేండి చరిత్ర. వివేకానంద రాళ్ళతో కొట్టారు, వదిలేశాడా సత్యాన్ని? లేదే. సాయిబాబాని ఎంతో చేశారు, వదిలేశాడా? లేదే. వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోలేని వాళ్ళు ప్రపంచాన్ని ఏం సేవ్ చేస్తారు అంటారు కదా సార్. అక్కడ ఫిజికల్ సేవింగ్ గురించి అనుకుంటున్నాం. వాళ్ళు ఫిజికల్ సేవింగ్ గురించి ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు స్పిరిచువల్ ప్రాక్టీస్ గురించి మాత్రమే వాళ్ళ లక్ష్యం. ఫిజికల్గా వాళ్ళని సేవ్ చేయాలంటే ఇప్పుడు షిరిడి సాయిబాబా ఎంతోమందికి మహిమల ద్వారా ఎంతో చేశాడని అనుకుంటాం. ఆయన సేవ్ చేసుకోలేడా? అది వాళ్ళ లక్ష్యం కాదు. వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడం వాళ్ళ లక్ష్యం కాదు. వాళ్ళు చెప్పాలనుకున్న చెప్పడానికి వచ్చారని చెప్పేసి అయిపోయింది డ్యూటీ. మనం అనుకుంటాం ఫిజికల్ సేవింగ్ లక్ష్యం, భౌతికంగా వాళ్ళని కాపాడుకోవడం లక్ష్యం అని. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలనుకుంటే యుద్ధం చేసి కాపాడుకునే వాళ్ళేమో. వాళ్ళ ప్రథమ లక్ష్యం అది కాదు, అందరికీ సత్యం తెలియజేయాలి. సో ఏ లక్ష్యంతో ఏ వ్యక్తి చేస్తున్నాడో దాన్ని బట్టి ఆ వ్యక్తి బిహేవియర్ ఉంటుంది. ఆ జీసస్ క్రైస్ట్ అయినా, శ్రీకృష్ణుడైనా, రాముడైనా వాళ్ళని సేవ్ చేసుకోవడానికి వాళ్ళు జీవించలేదు.
లోక కళ్యాణం కోసం మాత్రమే వాళ్ళు జీవించారు. వాళ్ళ శక్తియుక్తులు, వాళ్ళ సర్వశక్తులు మొత్తం లోక కళ్యాణానికి వాడారు. వాళ్ళ కోసం వాళ్ళు వాడలేదు, వాళ్ళు ఇతరుల కోసం వాడారు అంతా. దానివల్లనే అంత గొప్ప వాళ్ళు అయ్యారు. రైట్ సార్, సూపర్. మరో కొటేషన్ చూద్దాం. ఏం జరిగింది ఏం జరగలేదు అన్నది కాదు ముఖ్యం, ఏం జరిగినా జరగకపోయినా సరే ఎక్కడైనా ఎప్పుడైనా మనం ఆనందంగా ఉండటమే అత్యంత ముఖ్యం. ఏం జరిగింది ఏం జరగలేదు అన్న పాయింట్ మీదే కదా సార్ హ్యాపీనెస్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కారణాలతోనే కదా మన యొక్క మూడ్ అన్నది డిపెండ్ అవుతుంది. అది లౌకికం. శుభ అశుభ పరిత్యాగిక అన్నాడు శ్రీకృష్ణుడు. నువ్వు ఆనందంగా మాత్రమే నువ్వు శుభాన్ని మాత్రమే తీసుకోవాలనేది కదా. ఆనందం అనేది అంతర్గత స్థితి. మనం తెలియకుండా మనం ఏం చేస్తామంటే అది బహిర్గత స్థితితో ముడిపెడుతున్నాం. సో మనకు తెలియకుండా అంతర్గత ఆనందానికి బయటి పరిస్థితులకి ముడిపెట్టాం. మన రిమోట్ని బయట సిచ్యువేషన్స్కి ఇచ్చేసాం. ఆధ్యాత్మికంతా ఏం చెప్తుంది? బయట ఏదున్నా సంబంధం లేదు, లోపల ఎలా ఉండాలనేది నీ నిర్ణయము. మన ఆనందాన్ని బయట వాటిపైన ఆధారపడి మనం పెట్టుకోకూడదు. అన్కండిషనల్ హ్యాపీనెస్తో ఉండాలి. మనంతా తెలియకుండా ఒక కండిషనల్ హ్యాపీనెస్ అనే దాంట్లో ఉన్నాం. సక్సెస్ వస్తే ఆనందము, ఏదైనా పోతే బాధ. అదే ఆధ్యాత్మికం ఏం చెప్తుంది? ఏదైనా వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. నేను అమెరికాకి వెళ్ళవలసింది ఉంది, ఒక 2 months కోసం వచ్చా. ఇది 3rd month. బాధపడుతూ కూర్చోవాలా? అయ్యో 2 నెలల కంటే ఎక్కువ అయిపోయింది, లేదా ఈ నెల రోజులు వాడుకోవాలా, ఎక్స్ట్రా 1 నెల రోజులు హ్యాపీగా అన్ని ప్రోగ్రామ్ చేసుకుంటా. ఆఫీస్కి వెళ్తున్నాను, మళ్ళీ క్లాసెస్ అన్నీ తీసుకుంటున్నాను. నా లక్ష్యము 2 నెలల ముందే అమెరికాకి వెళ్ళడం. ఓకే, వెరీ నైస్. పోతే మంచిది, పోకపోతే ఇంకా మంచిది. మనము కండిషనల్ హ్యాపీనెస్లో ఉండకూడదు ఎప్పుడు కూడా. స్పిరిచువాలిటీ ఈజ్ అబౌట్ అన్కండిషనల్ హ్యాపీనెస్. మన ఆనందం మన అంతర్గత స్థితిపై ఆధారపడి ఉండాలి. బహిర్గత సిచ్యువేషన్స్పై ఆధారపడి ఉంటే ఎప్పుడు కంప్లీట్ హ్యాపీగా ఉండలేము. అలానే బయటవన్నీ వదిలేయండి, బయట ఏం సాధించొద్దండి అని ఎక్కడ ఏ గురువు చెప్పలేదు. బయట పనులు బయట చేస్తూ ఉండాలి, కానీ లోపల మనం ఎప్పుడు స్థితప్రజ్ఞతతో ఉండాలి. స్థితప్రజ్ఞత, సమస్థితి, స్థితప్రజ్ఞత, దీనికే విలువ ఎక్కువ. ఎవరైతే స్థితప్రజ్ఞుడిగా ఉంటాడో, ఎవరైతే సమస్థితిలో ఉంటాడో వాడు ఇంకా ఎక్కువ సాధించగలుగుతాడు. ఎందుకంటే ఎప్పుడు కాన్ఫిడెంట్గా, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటాడు కదా. ఎనర్జెటిక్గా ఉండేవాడు ఎవరైనా సాధించగలుగుతాడా? లేదంటే ప్రతిదానికి టెన్షన్ పడిపోయి ప్రతిదానికి బాధకు గురయ్యేవాడు సాధించగలుగుతాడా? ప్రతిదానికి ఆనందంగా ఉండేవాడు ఏదైనా సాధించగలుగుతాడు. వాడి మైండ్ బాగా షార్ప్గా పనిచేస్తుంది. అయ్యో నాకు ఇది రాలేదు అది రాలేదు అనుకుంటూ ఏడ్చుకుంటూ ప్రతిదానికి టెన్షన్ పడేవాడు ఏం సాధించలేడు, అడుగులు వేయలేడు. హ్యాపీగా ఉండాలి. ఓకే, రాలేదు, మంచిది, వెరీ నైస్, నో ప్రాబ్లం. ఇంకో నెక్స్ట్ రోజు ఉంది కదా. లైఫ్ అప్పటితో అయిపోలేదు. ఎవరో నన్ను ప్రేమించలేదు, ప్రేమిస్తే మంచిది, ప్రేమించబోదు ఇంకా మంచిది. ఈ ప్రపంచంలో ప్రేమ కొదవైంది. నేనే అందరికీ ప్రేమిస్తూ ఉంటా. దేవదాస్ కాదు, ఆర్య లేటెస్ట్ మూవీ. దేవదాస్ 0 మార్కులు, ఆర్య నేను ఇచ్చేవాడిని, నాదే అప్పర్ హ్యాండ్. నేను ఒక్కరిని కాదు, ఈ ప్రపంచాన్నంతా ప్రేమిస్తా. విశ్వప్రేమికుడిని, బుద్ధుడిని అవుతా. విశ్వప్రేమికుడు అయితే బుద్ధుడు అవుతాడు. ఒక వ్యక్తిని మాత్రమే ప్రేమిస్తాను కాబట్టి దేవదాస్ అవుతాడు. ఆ వ్యక్తి నన్ను ప్రేమించాలి, నేను ఆవిడని ప్రేమించాలి. దేవదాస్ 0 మార్కులు. ఆధ్యాత్మికంలో బుద్ధుడికి 1,000,000 మార్కులు. దేవదాస్ యూజ్లెస్ మనకి. వి డోంట్ లైక్ దేవదాస్, వి లైక్ బుద్ధ, వి లైక్ కృష్ణ, వి లైక్ రామ, వి లైక్ సోక్రటీస్. విషయాన్ని కూడా ఆనందంగా స్వీకరించాడు. వాళ్ళు చరిత్రలో నిలబడ్డారు, దేవదాస్ చరిత్రలో నిలబడలే. చరిత్రలో దేవదాస్ 0 మార్కులు ఆధ్యాత్మికం ప్రకారం. అంటే గొప్ప ప్రేమికుడు అని అయితే ఉంటుంది కదా. ఏం లాభం? చచ్చిపోయాడు కదా. చచ్చిపోవాలా బ్రతకాలా? అంటే ఇప్పుడు మీరన్న సోకాల్డ్ సోక్రటీస్ వీళ్ళు కూడా చచ్చిపోయారు కదా. కానీ వాళ్ళ వల్ల ఈ ప్రపంచం ఎంత బాగుపడింది. దేవదాస్ వల్ల ఏమైనా ప్రపంచం బాగుపడిందా? సోక్రటీస్ ఇప్పటికీ మనం చదువుతున్నాం సూత్రాలు. జీసస్ క్రైస్ట్ బైబిల్ ఇప్పటికీ చదువుతున్నాం, బాగుపడుతున్నాం. దేవదాస్ వల్ల ఏమైనా జరిగిందా? దేవదాస్ వల్ల ఇంకో 10 మంది చచ్చిపోతున్నారు. జీసస్ క్రైస్ట్ వల్ల కొన్ని కోట్ల మంది బ్రతుకుతున్నారు. లవ్ ఫెయిల్ అయితే చచ్చిపోవాలి అన్న మెసేజ్. సో రాంగ్ మెసేజ్, యూ హ్యావ్ గివెన్ రాంగ్ మెసేజ్. ఎగ్జాక్ట్లీ. జీసస్ క్రైస్ట్ చచ్చిపోయి అందరిని బతికిచ్చాడు, సోక్రటీస్ చచ్చిపోయి అందరిని బతికిచ్చాడు. రైట్? బతికించేవాడు కావాలి, చచ్చిపోవాడు నేర్పించేవాడు ఎందుకు?
ఎలా బ్రతకాలో నేర్పించారు జీసస్ క్రైస్ట్, ఎలా బ్రతకాలో నేర్పించారు సోక్రటీస్, ఎలా బ్రతకాలో నేర్పించారు వివేకానంద. ఎలా చచ్చిపోవాలా కాదు, అయ్యో నన్ను ఎవడో ప్రేమించలేదు కాబట్టి చచ్చిపోవాలా, ఎవడు వాళ్ళని ప్రేమించాలి, మనల్ని మనం ప్రేమించుకోలేమా? ప్రేమికులకు అక్కడ 0 మార్కులు, తనను తాను ప్రేమించుకునేవాడు 1 కోటి మార్కులు. ఎవడో ప్రేమించాలని అడుక్కుతునేవాడికి కాదు. ప్రేమించబడటం అదృష్టం అంటారు కదా సార్. అదృష్టమా? ప్రేమించబడడం ఎందుకు, ఏం అవసరం? మనల్ని ఎంత ఎక్కువ మంది ఇష్టపడితే అంత గ్రేట్ కదా మనం. నిజంగా అలా అంతమంది ఇష్టపడితే మనం భరించగలుగుతామా? మనకు అంత కెపాసిటీ ఉందా? మనకు అంత సినిమా లేదు. ఒక యోగికి మాత్రమే అది సాధ్యం. ప్రతివాడు వచ్చి మీకు ఐ లవ్ యూ చెప్పాడు అనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది? సినిమా స్టార్ల పరిస్థితి ఏంటి పాపం, అవునా కదా? ఎందుకు వాళ్ళు జనాలకు దూరంగా ఉంటారు, ఫ్యాన్స్కి దూరంగా ఉంటారు సినిమా వాళ్ళు, ఎందుకంటే భరించలేరు. కష్టం, సినిమా చేయడమే చాలా కష్టమైతే ఇంకా సినిమా స్టార్ చుట్టూ నేను సెల్ఫీ దిగుతా అని ప్రతివాడు వచ్చాడు అనుకోండి, వీళ్ళ లైఫ్ ఏం కావాలి? మనం అనుకుంటాం, అది రాంగ్ కాన్సెప్ట్. నిజంగా ప్రాక్టికల్గా ఉన్నవాడు భరించలేడు, దూరంగా వెళ్ళిపోతారు. అందుకే యోగులు దూరంగా ఉండేవాళ్ళు, చాలా దూరంగా. నిజంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు ఫ్యాన్స్కి దగ్గరలో ఉండరు, ఫ్యాన్స్కి దూరంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ ఈ అతి ప్రేమను భరించలేరు. ఫిజికల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని అనుకుంటాం అంతే. అదంతా ఇది సినిమాలలో చూసి మనం అంతా ఏమనుకుంటాం, అది నిజమేమనుకుంటాం. నిజం కాదు. నిజంగా 100 మంది మిమ్మల్ని ప్రేమిస్తే బతకలేరు. అంత కెపాసిటీ మనకు కూడా ఉండాలి కదా. ప్రతిసారి అంత కెపాసిటీ, ప్రతిసారి అందరికి సేకరణ ఇచ్చారు, మనం అందరికి సేకరణ ఇస్తే బతకలేము. ప్రతిసారి అంత శక్తివంతుడు, అంత పవర్ఫుల్ మ్యాన్ కాబట్టి ఎవరికైనా సేకరణ ఇవ్వగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. నిజంగా మనకు అంత దమ్ము ధైర్యం అంత కెపాసిటీ ఉండి మనం అంత డెడికేట్గా అంతగా తెగించి ఉంటే అది వేరే విషయం. మనం ప్రతిసారిలాగా తెగించలేదు, మనం ఇంకా ఉడతా భక్తిగా సాధన చేస్తున్నాం. సార్లాగా తెగించిన వారికి ఏదైనా సాధ్యమే. ఒక్కడు ప్రేమిస్తేనే వాడు వచ్చి యాసిడ్ పోస్తుంటాడు, 10 మంది యాసిడ్లు పోస్తే లైఫ్ ఏం కావాలి? కరెక్ట్ సార్, అందరినీ యాక్సెప్ట్ చేయలేము కదా. ఎస్, అది సినిమాలకి కవిత్వాలకి బాగుంటుంది. నిజం లైఫ్, ఒరిజినల్ లైఫ్ ఈజ్ వెరీ ప్రాక్టికల్. అది చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. అని కవిత్వాల లైఫ్ కాదు, ఆధ్యాత్మికం ఒరిజినల్ లైఫ్. సో అలా అని ఇప్పుడు గురువుగారే అంటారు కదా, ఏదొస్తే దాన్ని యాక్సెప్ట్ చేయండి అని. మరి ఎవరైనా ప్రేమ ఇస్తే మరి మనం యాక్సెప్ట్ చేయాలనే కదా అక్కడ అర్థం. అంత కెపాసిటీ ఉంటే యాక్సెప్ట్ చేయండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీ, కేపబిలిటీ. ఓకే, మీకు అంత కెపాసిటీ ఉంటే వెరీ నైస్, ఎవరు కాదంటారు. సార్కి అంత కెపాసిటీ ఉండదు కాబట్టి అందరికి సేకరణ ఇచ్చారు, అందరితో తిరిగాడు, అందరి ఇంట్లోకి వెళ్ళాడు సార్, అందరి ఇంట్లో ఏది పెడితే అది తిన్నాడు. మనం ప్రతి ఇంటికి వెళ్ళి ఏ డైట్ ఫాలో అవ్వకుండా మనం తినగలుగుతాము. ఏది పడితే అది పెడతారు సార్, పాపం భరించాడు కదా. అంత ఉందా, చేయండి. మనకు డైట్ కావాలి, హైట్ కావాలి, బెడ్ కావాలి, మనకి ఇది కావాలి, అది కావాలి, ఎన్ని కండిషన్లు పెట్టుకొని మనం సార్లాగా జీవించగలుగుతామని అనుకోవడం భ్రమ. మీరు కూడా సార్లాగా అన్నీ వదలండి, ఏదైనా సాధ్యం. మానసికంగా అన్నీ వదిలిన వాడికి ఏదైనా సాధ్యం. సర్వసంగ పరిత్యాగి అంటే వాళ్ళు వదిలిన వాడికి ఏదైనా సాధ్యం. మనకు కొన్ని కండిషన్లు పెట్టుకొని మళ్ళీ మనం అన్నీ స్వీకరిస్తామంటే మనం అంత కెపాసిటీ ఉండదు, సరిపోదు. అంత శక్తి లేదు మనకి. ఉన్న శక్తి ఇంత, దాన్ని కాపాడుకోవాలి కదా. ఒకవేళ మనకు అవసరమైతే తీసుకుందాం. నాకు మొన్న ఎక్కడో ఎవరో ఒక ప్రోగ్రాం పోతే 500 చేతిలో పెట్టారు, నాకు అవసరం లేదు, తీసి పక్కన వాళ్ళకి ఇచ్చాను. సార్ నిజంగా మీరు అన్నట్టు డబ్బులు ఇస్తే తీసుకున్నాడా? ఎక్కడ సార్ డబ్బులు ముట్టలేదు. చాలామంది వచ్చి సార్కి ఇచ్చేవాళ్ళు, అది ఇచ్చేవాళ్ళు, వెంటనే పక్కన ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. అవును సార్, ఆయన ఎప్పుడు మరి స్వీకరించవచ్చు, తిరిగినా కూడా జోబులో 10 రూపాయలు ఉండేవి కదా. మరి స్వీకరించలేదు సార్. స్వీకరించడం అంత ఈజీ కాదు, అన్నిటినీ అంత ఈజీ కాదు అనుకుంటాం మనం. టైటిల్ బాగుంది దాని సినిమా చూడకూడదు, అన్ని సినిమాలు అర్థం చేసుకోవాలి మనం. ఆ పాయింట్ ఎందుకు చెప్పారు అన్నది మనం కూడా మన విజ్ఞతతో ఆలోచించి అర్థం చేసుకో. బ్లైండ్గా వెళ్ళిపోతే మళ్ళీ దానికి తగ్గ లెర్నింగ్స్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అంతే కదా. సార్ నిజంగా మీరు అన్నట్టు అన్నీ స్వీకరించలేదు. సార్కు ప్రతోడు బట్టలు ఇచ్చేవాడు, సార్ అన్ని బట్టలు వేసుకునేవాడు కాదు, తీసి పక్కన ఎవరికో ఇచ్చేవాడు. ఎందుకంటే ఆయన శరీరానికి అది సెట్ అవ్వవు. మన ఏంటి ప్రేమతో పట్టుబట్టలు అవి ఇవి ఏవేవో చేస్తాం. ఆయన సింపుల్గా ఉండడం ఇష్టం, ఆయన కంఫర్టబుల్ సింపుల్ డ్రెస్ ఇష్టం. కానీ మనం ఏం చేస్తాం, సార్ గురువు గారు కదా, చాలా మంచి మంచి కలర్ఫుల్ డ్రెస్సులు ఇవ్వాలి కదా, అది ఇవ్వాలి కదా, ఇది ఇవ్వాలి కానీ పాపం ఇస్తాం, స్వీకరిస్తాడు, తీసుకుపోయి
పక్కన పాపం ఎవరో ఉంటారు, తీసుకుంటారు అవి హ్యాపీగా, వాళ్ళకి అది యూజ్ అవుతుంది, ఇచ్చేస్తూ ఉంటాడు. నాకు ఒకసారి 2-3 జతల బట్టలు ఇచ్చాడు, అడగలేదు, ఇచ్చాడు, ఇస్తుంటాడు సార్ పాపం, ఏం చేస్తాడు, అంతే కదా, కరెక్ట్. డబ్బులు ఇచ్చాడు, వాళ్ళ పనులకి పక్కన తీసుకురా అని ఇచ్చాడు. ఆయనకి ఏం అవసరం లేదు, ఆయన అన్నీ వదిలేసిన వాడు. మనం అనుకుంటాం ఆయన అన్నీ స్వీకరిస్తున్నాడు, అన్నీ వదిలేస్తున్నాడు, ఆయన అన్నీ స్వీకరించలేదు, అన్నీ వదిలేస్తున్నాడు. మనం వదలగలిగిన స్థితికి వస్తే స్వీకరించే స్థితి మనకు వస్తుంది. రైట్ సార్, చాలా చక్కగా చెప్పారు. ఫైనల్లీ వదలగలిగే స్థితి వస్తే ఆటోమేటిక్గా అప్పుడు రిసీవింగ్ అన్నది రియల్గా ఏది కావాలో అన్నది అది వస్తుంది. ఎగ్జాక్ట్గా లేదంటే వరదలు వస్తాయి, నదిలాగా ఉండాలంటే తీసుకుంటూ ఉండాలి, వదిలేస్తూ ఉండాలి. జస్ట్ గో విత్ ఫ్లో అన్నట్టు ఉంటే ఆటోమేటిక్గా రావాల్సింది వస్తుంది మనకి. ఇక్కడ మనం కరెక్ట్గా ఏదైతే మనం ఫాలో అవ్వాలి అనుకుంటున్నాం అది ఫాలో అయితే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వారం కూడా చాలా అద్భుతంగా మంచి టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. సో అందరికీ చాలా యూజ్ అయిందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది ఇవాల్టి భిన్నంగా ఆలోచించే కార్యక్రమం. మరొక భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్.